ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. 2025 సంవత్సరం జూలై 3వ తేదీ గురువారం రోజు వృషభ రాశి వారికి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ సమస్యలు ఎదుర్కోబోతున్నారు, ఏ దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. అలాగే ఈ వీడియో మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు వివరంగా అర్థమవుతుందండి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా ఎవరైనా సరే వృషభ రాశి వారు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోయే ముందు అందరికీ ఎన్నెన్నో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల నుంచి బయటపడాలి అంటే శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడల సమస్యలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువు గారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారండి. మనం ఎక్కడున్నా సరే ఈ గురువు గారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదిస్తే చాలు. ఈ గురువు గారి ఫోన్ నెంబర్ వచ్చేసి 8639494958. చూశారు కదండి. ఎక్కడున్నా సరే ఈ గురువు గారికి ఒకసారి ఆ సమస్య నుంచి బయటపడాలి అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ గురువు గారు చాలా నమ్మకతగమైన గురువు గారు. చెప్పినట్టుగా జరుగుతుంది. 24 గంటల్లోనే చక్కటి ఫలితాలు దొరుకుతాయి. ఒక్కసారి మా పైన నమ్మకం ఉంటే ఒక్కసారి ఈ గురువు గారికి ట్రై చేసి చూడండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. జూలై 3వ తేదీన వృషభ రాశి వారికి గుండె జల్లుమనిపించే వార్తలు వినపడుతున్నాయండి. వారు ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి వీరి దైవానుగ్రహం అనేది వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ఆ దైవానుగ్రహం ఎవరో తెలిస్తే వీరు ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి. 30వ తేదీన మీకేం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వృషభ రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయండి. వీరికి ఎంతో కోపం ఉంటుంది, అంత ప్రేమ ఉంటుంది. కోపంతో తిడతారు కానీ తర్వాత చాలా బాధపడతారు. తొందరపాటుతో ఏ నిర్ణయాలు కూడా తీసుకోరు. బాగా ఆలోచించే వీరు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వీరికి తెలివితేటలు, ధైర్యం అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎంత పెద్ద సమస్యలు వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొంటారు. బయటకి నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు పడుతూ ఉంటారు. ఈ రాశి వారు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు పడుతూనే పెరిగారు. ఎన్నో అవమానాలు పడుతూ కానీ వీరు అనుకున్న వాళ్లే వీరిని మోసం చేస్తూ ఉంటారండి. అయినా కానీ వీరికి చాలా మంచి జీవితం అనేది ఉంటుంది. జీవితంలో ఏదైనా సాధించాలి అని అనుకుంటూ ఉంటారు. దానికోసం ఎంతో కష్టపడతారు. వృషభ రాశి వారికి శత్రువులు ఎక్కువగా ఉంటారు. అలాగే వారితో పాటు మిత్రులు కూడా ఎక్కువగానే ఉంటారు. ఎందుకంటే వీరికి ఎంత కోపం ఉంటుందో అంతే సహనం కూడా ఉంటుందండి. అలాగే వృషభ రాశి అంటే రాశికి శుక్రుడు అధిపతి కాబట్టి వీరికి ఈ రోజు నుంచి ఎంతో అదృష్టం పట్టబోతుంది. ఏ పని చేసినా కూడా మంచి ఎదురు వస్తుంది అన్నట్లుగానే ఉంటుంది. ఈరోజు గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. ఎన్నో శుభవార్తలు వింటారు. అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది. జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. వృషభ రాశి వారికి జాలి గుణం అనేది ఎక్కువగా ఉంటుందండి. అనుకున్న వాళ్ళ కోసం వీరు ఎప్పుడూ కూడా తోడుగానే ఉంటారు. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. వీరు ముఖంలో గొప్ప తేజస్సు ఉంటుంది. వీరు మాట్లాడితే ఆ మాటలకు చాలా మంది పడిపోతూ ఉంటారు. వీరి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అబద్ధాలు అసలు మాట్లాడరు. అలాగే ఎవరికి కూడా మోసం చేయాలి వారిని మోసం చేయాలి, వారిని బాధ పెట్టాలి అనే మనస్తత్వం అసలు వీరికి ఉండదండి. ఈ రాశి వారికి కుటుంబం బరువు బాధ్యతలు కూడా ఎక్కువగానే ఉంటాయండి. దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. వృషభ రాశి వారికి ఈ రోజు నుంచి దైవానుగ్రహం అనేది తోడుగా ఉండబోతుంది. వీరికి ఉన్నటువంటి చెడు దృష్టి అంతా కూడా తొలగిపోయి వీరికి దైవానుగ్రహం అనేది బాగా తోడుగా తొలగిపోతుంది. అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఊహించని ధనలాభం కలుగుతుంది. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. వృషభ రాశి వారు చాలా కష్టజీవులు. వారు ఏదైనా సరే కోరుకుంటే దానికోసం ఎంతో కష్టపడతారండి. అలాగే వీరికి పట్టుదల కూడా ఎక్కువగానే ఉంటుంది. ఏ పని చేసినా దాన్ని పట్టుదలతో దాన్ని పూర్తిగా చేస్తారు. వృషభ రాశి వారికి కృత్తికా నక్షత్రం 2, 3 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వాళ్ళు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి 9 పాదాలు. ఈ 9 పాదాలు కూడా వృషభ రాశి కిందకి చెందుతారు. వీరికి కష్టాలన్నీ కూడా తగిన ప్రతిఫలం లభిస్తుంది. అదృష్టం వీరికి అనుకూలంగా ఉంటుంది. వీరు చేసే ప్రతి పనిలోనూ కూడా మంచి లాభాలు వస్తాయండి. ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. వృషభ రాశి వారు ఇప్పటికీ వరకు ఎన్నో కష్టాలు, బాధలు పడ్డారు. ఈ పని చేసే వాళ్ళు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ ఈ జూన్ నెల 30వ తేదీన కాలం కలిసి వస్తుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి.
ఎన్నో శుభవార్తలు వింటారు. జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. విద్యార్థులకు వారి కళ నెరవేరుతుంది. మంచి పేరు ప్రత్యేకతలు లభిస్తాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. జీతాలు పెరుగుతాయి. ఇక వృషభ రాశి వారికి ఆ ధైర్యం ఎవరు అంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు. ఈ రోజు నుంచి ఆ శివుని అనుగ్రహం అనేది వీరిపైన ఎక్కువగా ఉండబోతుంది. వీరికి కటాక్షం, వీరికి ఆ అనుగ్రహం, శివుని యొక్క అనుగ్రహం దానివల్ల వీరి జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఊహించని ధనలాభం కలుగుతుంది. ఎన్నో శుభవార్తలు వింటారు. ఏ పని చేసినా ఎలాంటి ఆటంకాలు జరగవు. జీవితంలో ఎన్నో అడ్డంకులని అవన్నీ కూడా తొలగిపోతాయి. మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో అది త్వరలోనే నెరవేరుతుంది. ఇంట్లో డబ్బులకు ఏ లోటు ఉండదు. ముఖ్యంగా వృషభ రాశి వారు జూన్ 30వ తేదీన కొంతమంది మనుషులకు దూరంగా ఉండండి. వారు ఎవరో మీకు బాగా తెలుసు. మీ సీక్రెట్స్ విషయాలు బయట వారికి అసలు చెప్పకండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక మనిషి ఏడుస్తూ ఉన్నాడు. మంచిగా బ్రతికితే ఇంకొకరు అసలు ఓర్చుకోలేరు. మీ పైన కళ్ళు ఎక్కువగా అంటే నరదృష్టి అనేది మీ పైన ఎక్కువగా ఉంటుందండి. వారు మిమ్మల్ని ఎప్పుడూ కూడా కిందకి తొక్కాలనే చూస్తున్నారండి. దానివల్ల మీకు నరదృష్టి తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండవలెను. ఒకవేళ మీకు నరదృష్టి తగిలితే ఉప్పు నల్ల ఆవాలతో దిష్టి తీసుకోండి. దానివల్ల నరదృష్టి అనేది పూర్తిగా తొలగిపోతుంది. మీ పైన ఉన్న చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది. ఇక వృషభ రాశి వారు ఈ రోజు అంటే గురువారం రోజు వృషభ రాశి వారు శివాలయానికి వెళ్ళి 21 ప్రదక్షిణాలు చేయండి. దానివలన శివుని అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. ఇక మీ జీవితంలో తిరుగుండదు. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుందండి. మంచి సంతానం కలుగుతుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి. వృషభ రాశి వారికి ప్రేమ ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా సరే ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. వారి కోసం ఏదైనా చేస్తే జీవితంలో ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటారు. వృషభ రాశి వారు చాలా నిజాయితీ పరులు. వీరికి ఎవరైనా సరే సహాయం చేస్తే వారికి జీవితంలో మర్చిపోరు. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారండి. అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చెయ్యరు. ప్రతి రూపాయికి కూడా విలువ ఎక్కువగా ఇస్తారండి. అంటే ప్రతి రూపాయి విలువ కూడా వీరికి బాగా తెలుసు. ఈ వృషభ రాశి వారికి ఇక ఈ రోజు నుంచి అదృష్టమే వీరికి అదృష్టం వీరి వెంటే ఉంటుందండి. కాలం వీరికి అనుకూలంగా మారుతుంది. ఇప్పటి నుంచి వీరికి మంచి రోజులు వస్తాయి. అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. వీరు ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టం ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ రోజు నుంచి మీరు చిన్న చిన్న ప్రయాణాలు చేయడం జరుగుతుంది. అందులో కొన్ని ఆటంకాలు జరిగే అవకాశాలు ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు ఎలాంటి సమస్యలు వచ్చినా అసలు భయపడకండి. ఎందుకంటే శివుడు మీకు తోడుగా ఉంటాడు. మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీ జీవితంలో ఎవరికి ఏం జరిగినా కూడా అంతా మీ మంచికే అనుకోండి. ఇక ఈ వృషభ రాశి వారు ఈ రోజు నుంచి కూడా ఆవులకు లేదా కుక్కలకు లేదా కోతులకు ఆహారం దానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న పాపాలు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. వాటి నుంచి మీకు కాస్త ఉపశమనం పొందగలుగుతారు. మీకు పట్టిన దరిద్రం అంతా కూడా పోతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోకండి. ఇక వృషభ రాశి వారికి రాబోయే రోజుల్లో కొత్త ఇల్లు కట్టుకోవడం, కొత్త స్థలం కొనుక్కోవడం ఇలాంటివి జరుగుతాయి. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. మీరు బయటకు వెళ్ళే ముందు శివుణ్ణి తలుచుకుని బయటకు వెళ్ళండి. అంతా మంచి జరుగుతుంది. మీరు వెళ్ళే పనిలో విజయం సాధిస్తారు. అలాగే ఈ రోజు బయట వారితో గొడవలు పడకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశాలు ఉంటుంది. వచ్చే అదృష్టం రాకుండా పోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే బుధవారము లేదా శుక్రవారం రోజు మొదలు పెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయండి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఇక ఈ 2 రోజుల్లో నలుపు రంగు బట్టలు అసలు వేసుకోకండి. ఒకవేళ వేసుకున్నారు అంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎలాంటి సమస్యలు రావు. ఆకుపచ్చని, ఎరుపు రంగు, పసుపు రంగు, నీలం, వైట్, గులాబీ ఇవి మీకు అదృష్టపు రంగులండి. 1, 3, 5
ఇవి మీకు అదృష్టపు సంఖ్యలు. చూసారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే మహా అని కామెంట్ చేయండి. అలాగే మీరు ఖచ్చితంగా శివారాధన చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీలైతే శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకుని అభిషేకం చేయించుకోండి. వీలు కుదరదు అనుకుని ఇంట్లో ఉండేవాళ్ళు మాత్రం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని వీలైనసార్లు జపించుకుంటూ ఉండండి. ఇలా చేయడం వల్ల మీకున్న సమస్యలన్నీ కూడా మీకు తొలగిపోయి అదృష్టం కలగబోతుందని చెప్పుకున్నాం కదా, అలాగే జరుగుతుంది. కాబట్టి ఇలా చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఎవరైనా వృషభ రాశి వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేస్తే మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. మేము చెప్పినట్లుగా గురువుగారి గురించి ఒక్కసారి నమ్మకం ఉంటే ఆ గురువుగారికి ట్రై చేసి చూడండి. చాలా నమ్మకదమైన గురువుగారండి.